సబ్స్క్రైబ్ చేసుకోండి రాజేశ్వరి అగ్రికల్చర్ ఛానల్. సపోర్ట్ ఇవి మాలాంటి పేదోళ్ళని అయితే ముందుకు తీసుకెళ్ళండి. ఓకే, మరి మా పులుసు అయితే అయిపోయింది. వేడి వేడి అన్నం లేదు డైరెక్ట్ కూరల్లో వేస్తా. మంచిగా అరగంట సేపు ఇప్పుడు పక్కకు పెట్టాలి. పక్కకు పెడితే ఉప్పు కారం మంచిగా ముక్కగా పడుతుంది, టేస్ట్ వస్తుంది అనమాట. ఇక అంతసేపు మనం ఏం చేయాలంటే ఇప్పుడైతే చింతపండు చారు వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇగో ఈరోజు అయితే తమ్ముడు చేపలు పట్టుకొచ్చిండు కదా, ఫ్రెష్గా కడిగిండు. ఈ చేపలు అయితే కొర్రమేను చేపలు, మేమైతే కొర్రమట్ట అంటాం. ఇగో మంచిగా పులుసు చేస్తున్నాం. ఫస్ట్ అయితే ఫ్రెష్గా కడిగి కొంచెం ఉప్పు కారం వేసి అయితే పక్కకు పెట్టుకోవాలి. ఉప్పు వేస్తున్నా మంచిగా. ఫస్ట్ ఉప్పు వేస్తే ముక్కకు అనేది ఉప్పు పట్టి ముక్క టేస్టీగా ఉంటుంది. ముక్క సప్పగా ఉండి పులుసు మంచిగా ఉన్నా అంత మంచిగా అనిపించదు కూర అయితే. ఉప్పు కారం అయితే ముక్కకు పట్టాలని ఉప్పు కారం వేసి కలుపుతున్నా. ఉప్పు కారం వేసినాం కదా, కొంచెం నూనె కూడా వేస్తున్నా. అన్నీ వేసుకోవచ్చు, అల్లం వెల్లిగడ్డ మసాలా అన్నీ వేసుకోవచ్చు. ఇక పసుపు కూడా వేస్తున్నా కొంచెం. మళ్ళీ కూరలు వేస్తాం కాబట్టి కొంచెం కొంచెం, మళ్ళీ పోపులు వేస్తాం కాబట్టి కొంచెం కొంచెం వేస్తున్నాం ముక్కలల్లో. పసుపు వాసన మంచిగా వస్తుంది. పసుపు వాసన మంచి వాసన వస్తుంది, మంచిగా పడుతుంది. అల్లం వెల్లిగడ్డ మసాలా మేము అప్పటిదప్పుడే నూరు వేస్తాం కాబట్టి ఇప్పుడు లేదు వేయడానికి, డైరెక్ట్ కూరల్లో వేస్తా. మంచిగా అరగంట సేపు ఇప్పుడు పక్కకు పెట్టాలి. పక్కకు పెడితే ఉప్పు కారం మంచిగా ముక్కగా పడుతుంది, టేస్ట్ వస్తుంది అనమాట. ఇక అంతసేపు మనం ఏం చేయాలంటే ఇగో టమాటాలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లిగడ్డ నూరుకోవాలి, ఉల్లిగడ్డలు వేయాలి. ఇగో జీలకర్ర మెంతుల పొడి ఏంపి పొడి కొట్టాలి. చింతపండు విసికి అంటే పోపు చేయాలి. ఇక పోపు చేసి చారు మసిలే అంతసేపు ఈ అరగంట గంట టైం పడుతుంది. ఇప్పుడు అన్నీ ఎమ్మటే నూరు వేసుకుంటాం కాబట్టి అంతసేపు అయితే ముక్కకు ఉప్పు కారం పడుతుంది. అంతసేపు అయితే ఇవి చేద్దాం. వీడియో తీద్దామని స్టార్ట్ చేయగానే కరెంట్ అయితే పోయింది. అయ్యయ్యో ఇట్లుంటుంది ఎలా. అదేంటి తమ్ములు వాచ్? అది బ్రాస్లెటా? చూపి ఫ్రెండ్స్కి చూపి. ఏంటిది అది? ఎవరిది అది? ఎవరిది? సీనన్నయ్యది. ఎవరిది? ఇగో టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు అయితే కోసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడైతే కూర స్టార్ట్ చేద్దాం. ఇగో నూనె అయితే పోస్తున్నా. నూనె కొంచెం మంచిగానే ఉండాలి, చేపల పులుసు కాబట్టి. ఇక ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అయితే పోపులు వేస్తాం. మామూలు కలుపుతుంది. మామూలు నాకైతే ఆన్సర్ అవుతుంది అనమాట. నువ్వు కలుపుతావా? కలుపుతుంది. మంచి ఉల్లిగడ్డలు వేగిన తర్వాత నూనె ఎక్కువైందని మాత్రం అనుకోవద్దు, ఎందుకంటే చేపల పులుసులా కొంచెం మంచిగానే ఉండాలి నూనె. వచ్చాములు 2 గంటలు వద్దు, దీంతో కలిపి ఆకులు కూడా వేసుకున్నాం. పోపులోనే వేసుకోవాలి. కలిపి నువ్వు కలిపి కలిపి
కలుపుతుంది మామూలు అయితే వేస్తుంది చెక్క వేస్తున్నా, చెక్క లవంగాలు సాజీర అయితే వేస్తున్నా పోపులో. బాగుంటుంది ఇట్లా వేస్తుంది. కొంచెం పసుపు వేసుకున్నాం. ఇగో పసుపు వేస్తున్నా, పసుపు అల్లం వెల్లిగడ్డ వేసుకొని టమాటాలు అయితే వేస్తా. నువ్వే పట్టుకున్నావు. ఇగో మామూలు నేను కలిపోతాడు. ఇగో పట్టుకో. పోపులు వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ కూడా కొంచెం వేస్తున్నా. పిల్లలు అయితే సౌండ్ చేస్తారు. ఇగో టమాటాలు కూడా వేస్తుంది ఇప్పుడే. లేరా మళ్ళీ నువ్వే కలుపు. కొంచెం ఆడుతుందా? ఇక నువ్వే కలుపు. మామూలు అయితే నన్ను ఏనిస్తలేదు. ఇది ఈరోజైతే కూర మూత పెట్టినాక అట్నే వేసి కొంచెం ఉప్పు వేసుకుంటే టమాటాలు వెంటనే ఉడుకుతాయి అన్నమాట. ఆగి నువ్వే కలుపు బాగా. మూత పెడదా. చిన్న పెట్టమంట. మూత పెట్టి 2 నిమిషాలు అయితే ఉంచినాం. మంచిగా ఉడికింది టమాటా కూడా. ఇంకొక నిమిషం అయితే మంచిగా ఉడుకుతుంది. ఇంకా టమాటా అన్నీ మంచిగా వేయాలి నూనెలే. మేమైతే ఇట్లనే చేసుకుంటాం. మేము వండే పద్ధతి అన్నమాట ఇది. టమాటాలు అయితే మంచిగా ఉడికినాయి. ఇలా చింతపండు చారు పోసినాక ఉడుకోవాలి టమాటాలు. ఇంకా ఇప్పుడైతే కొంచెం కారం వేస్తున్నా. ఇంతకుముందుకైతే చేపలలో వేసి కలిపినాయి కదా. ఇప్పుడు కూడా కారం వేస్తుంది. మేమైతే కారం మంచిగానే తింటాం. మా పిల్లలు కూడా మంచిగా తింటారు. కొంచెం ఉప్పు కారం వేసుకొని కలుపుకొని చింతపండు చారు పోసుకోవాలి. కొంచెం ఉప్పు వేస్తున్నా. ఇంత మంచిగా ఉంది. కొంతమంది టమాటాలు ఇట్లా మిక్సీ పట్టి పోస్తారు. మేమైతే టమాటాలు మంచిగా నూనెలే ఫ్రై చేస్తాం. ఇట్లా మంచిగా దగ్గర ఉడుకుతాయి. ఇష్టం వాళ్ళది. మేమైతే ఇట్లా చేసుకుంటాం. మా స్టైల్లో చూపిస్తున్నా మీకైతే. ఇప్పుడైతే చింతపండు చారు వస్తుంది. ఇంకా నూనె పైకి వచ్చిందంటే మంచి ఉడికినట్టు. ఇక నూనె కూర సపరేట్ అయింది చూసాను. చింతపండు చారు అయితే వస్తున్నా నేను. చింతపండు చారు పోసిన బాగా మసలాలి. ఇంకో ఒక 10 నిమిషాలు మసలాలి. మసిలితే
ఎంత మసిలితే అంత టేస్ట్ వస్తుంది అనమాట. ఈ చారుతోటే చేపల పులుసు టేస్ట్ అనమాట. ఇగో అంతసేపు అయితే ఇగో చారు మసిలి అంతసేపు అయితే ఏంపి పెట్టుకున్నా. ఇగో మసాలా జీలకర్ర మెంతులు. చారు అయితే మంచిగా మసులుతుంది. మంచిగా 15 నిమిషాలు చారు అయితే మసల పెట్టినాం. మంచిగా మరిగిందనమాట. ఇగో చేప ముక్కలు అయితే వేస్తున్నా. ఇది నాకైతే ఏమంటారు కదరా, మధ్యలో ముక్కల నడుము ముక్కల వెన్ను ముక్కలు అంటే ఇష్టం. కొంతమందికి తోక ముక్కలు, కొంతమందికి తలకాయలు. కానీ పొట్ట ముక్కలు తింటే బలం అంటారా చేపల. ఫస్ట్ వేసిన చేపలన్నీ ఉడుకుతట్టున్నాయి, లాస్ట్కి వేసే వరకు కలుపు ఫస్ట్ ఒక రౌండ్. ఇగో తలకాయ అంటే మా అమ్మకి ఇష్టం. తలకాయ ముక్క అంటే చాలా ఇష్టం అమ్మకి. మా నాన్న తెచ్చేటప్పుడు అబ్బో మస్తు తినేది చేపలు. అయితే మా నాన్న చేపలే పట్టుకొచ్చేటోడు. ఇగో తోక ముక్కలు అంటే కూడా ఇష్టంతో తింటారు. నాకైతే ఈ మధ్యలో ముక్క ఉంటుంది కదా, ఎన్ను ముక్క అంటే మస్తు ఇష్టం. మా నాన్న తెచ్చేటప్పుడు అయితే మేము పచ్చళ్ళు పెట్టుకునేది. చేపల కూర ఎక్కువ ఉంటుండే మా ఇంట్లో. కానీ మా నాన్న చనిపోయిన కాంచి మా ఊర్లో చేపలు దొరకవు అన్నమాట. అందుకే మాకు ఇట్లా మా నాన్న మస్తు తెచ్చేటోడు. మా నాన్న చేపలే తెచ్చేటోడు. మంచిగా ఫ్రై చేసుకునేది, పులుసు పెట్టుకునేది. ఎప్పుడు చేపల కూరనే ఉండేది. ఎక్కువ కలపొద్దిగా, మూత పెడితే అయిపోతుంది. కొంచెం ఉప్పు కూడా వేస్తా. ఉప్పు వేసి మూత పెడితే ఇదిగో నేనైతే ఇంతకుముందు చెప్పిన కదా మసాలా, జీలకర్ర మెంతుల పొడి, మసాలా మెత్తగా అయితే నూరుకున్నా. నువ్వు నాములు నేనా నువ్వు నూరినావా? మామూలు అయితే మసాలా ఎంత మెత్తగా నూరింది. నువ్వే నూరుతావా? ఇక మీ ముందు కూడా నూరుతుందట. నూరు మీద పెట్టుకొని నూరుతుందట. మెత్తగా అవుతుంది. ఇక ఏ మిషన్లో వేసి పట్టినట్టే అవుతుంది కదా. ఇగో చేపల పులుసు అయితే దగ్గర పడ్డట్టే. ఇక కలపొద్దు, ఇక ముక్క చితికిపోతుంది. కొత్తిమీర అయితే ఫ్రెష్ కొత్తిమీర. కొత్తిమీర వేసి దిప్పుకుంటే మసాలా వేస్తే అయిపోయి. నువ్వు తెంపుతావా అమ్ములు? నువ్వు తెంపుతావా? మా ఇంట్లో చేపలు అంటేనే ఎక్కువ ఇష్టం. మస్తు తిని ఎక్కువై పారబోసేది మేము మా నాన్న తెచ్చినప్పుడు. ఇప్పుడైతే తిందామన్నా దొరుకుతలేవు. ఎంత తిన్నామో అంత కరువు అయిపోయినాయి. అమ్ములు ఏం చేస్తున్నావు? అమ్ములు ఏం చేస్తున్నావు? నూరుతున్నావా? ఏంటిది అది? ఏంటిది చెప్పు, ఫ్రెండ్స్కి చెప్పు. మసాలా, జీలకర్ర, అను జీలకర్ర, మెంతులు, మసాలా. కూర అయితే మంచిగా ఉడుకుతుంది. ముక్కలు వేసినాక 5 నిమిషాలు మూత తీయకుండా ఇట్లానే ఉడకబెట్టినాం. 5 నిమిషాలకు ఎక్కువనే అవుతుంది కూర అయితే. నేను చాలాసేపు వండుతా, అందరికి తెలిసే ఉంటుంది. లైవ్లో కూరలు చేస్తే నేను 1 గంట సేపు వండుతా కూర అయితే. కూర ఎంత ఎక్కువసేపు వండితే ఉడికితే అంత టేస్ట్ ఉంటుంది అనమాట. అందుకే నేను ఎక్కువసేపు వండుతాను. మనకున్న దాంట్లోనైనా చేసుకున్న కొంచెమైనా ఎక్కువసేపు వండుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇగో జీలకర్ర మెంతులు,
మసాలా ఒక దగ్గర నేను ఊరిన అనమాట వేస్తుంది. మంచి వాసన వస్తుంది కదా. వస్తుంది. అయిపోయింది. మసాలా వేసి మంచిగా మసాలా వేయగానే కలర్ మారిపోయింది. నీకు ఎట్లా కనిపిస్తుందో వీడియోలో కానీ లైట్ నాకు కనిపిస్తుంది. లైట్ కనబడుతుంది. వీడియోలో అంత క్లియర్గా వస్తలేదు. మా పిల్లలు బయట సౌండ్లు చేస్తున్నారు, గిన్నెలు పడేస్తున్నారు. మైక్ తెచ్చుకోవాలి. మైక్ లేక బయట సౌండ్ అన్నీ వినబడుతున్నాయి. ఎవ్వరు ఏమనుకోవద్దు దయచేసి. కొత్తిమీర కూడా వేస్తున్నా. ఆల్రెడీ పులుసు అయిపోయింది. కొత్తిమీర కూడా వేసేసిన. అమ్ములు నేను ఏం చేసిన ఇంతసేపు, నువ్వు నేను ఇద్దరం కలిసి ఏం చేసినాం? గంట పెట్టద్దాం. ఇది అయిపోయింది. మనం గంట పెట్టే పని అయిపోయింది. ఏం చేసినాం ఇంతసేపు మనం? కూర వండామా? చేపల పులుసు చేసినాం అని చెప్పు. చేపల పులుసు మా అమ్ముల కోసం అన్న మైక్ తేవాలి. ఎట్లుందో టేస్ట్ చూస్తా. కొంచెం కలపొద్దిగా, అవే ఉడుకుతాయి మంచి. ఇది కుర్రమీన కాబట్టి అంత ఖరాబ్ కాదు. అంత ఖరాబ్ కాదు, ఏం జిత్తు కదనమాట. నేను టేస్ట్ చేసి నీకు పెడతా. నీకు ఎవరికి లేదు, నాకే ఈరోజు. నేనే తింటా. కష్టపడ్డోళ్ళకే. నేను మామూలు కష్టపడ్డా. మీ ఇద్దరు అంటే ఇక్కడ వీడియో తీస్తే ఎక్కడ పోవాలి? నాకు ఎట్లుందో మామూలు చెప్తుంది. ఎట్లుంది చెప్పు, అడుగు. సూపర్ ఉందా? ఇట్లా అనాలి. సూపర్ ఉంది. ఇట్లా ఇట్లా పెట్టు. సూపర్ ఉంది అటు చెప్పాలి. కెమెరాకే చెప్పు. సూపర్ ఉంది నిజంగా, అసలు మంచిగా కుదిరిందా. ఇగో ఇట్లా నూనె పైకి వచ్చింది అంటే కూర ఉడికినట్టే. ఇగో చేపలు కూడా పైకి వచ్చినాయి. అయిపోయింది. మా కూర అయితే కంప్లీట్ అయింది. వేసుకొని తిరుడే. ఇక మా పద్ధతిలో చేపల పులుసు అనమాట. మేము చేసుకునే పద్ధతి ఇది. నేను ఏమన్నా వేయకుండా ఏదన్నా మిస్టేక్ జరిగింది అంటే ఖచ్చితంగా కామెంట్ పెట్టుర్రి. ఎందుకంటే మేము వేసుకునేది అయితే గివ్వే. కాకపోతే మా నాన్న వాళ్ళు అంటే మా నానమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఏం చేసేదంటే లాస్ట్లో ఇట్లా ఉడికేటప్పుడు ఉల్లిగడ్డ కాల్చి నూరి వేసుకునేటోళ్ళు. ఎందుకంటే చిక్కదనం వస్తుందని. కానీ నేనైతే అట్లా వేయలేదు. మేము వండుకునే అంటే కొన్ని పద్ధతులు మారుకుంటూ వచ్చినాయి కదా, ఈ నూరేసే పద్ధతి కూడా మారింది. నెక్స్ట్ టైం చేపల పులుసు చేసేటప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఎట్లా చేసుకునేదో, నూనె లేకుండా చేసుకునేది, వాళ్ళు ఎట్లా చేసుకునేదో చెప్తా అనమాట నేను. ఈ మేము చేసే పద్ధతి మీకు నచ్చిందా లేదా కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టుర్రి. ఓపికతోటి ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ చెప్పాము. థ్యాంక్ యూ. మామూలు కోసమైనా చూసే ప్రతి ఒక్కరు ఒక కామెంట్ అయితే పెట్టుర్రి. మీకు నచ్చిందా నచ్చలేదా కూడా చెప్పారు. మంచిగా చిక్కదనం కూడా వచ్చింది. మనోళ్ళు ఉల్లిగడ్డ నూరేసుకున్నారు, మనం నూరేయకపోయినా మంచి చిక్కదనం అయితే వచ్చింది. ఇట్లా నూనె పైకి వచ్చిందంటే కూర అంటే మన పులుసు అయిపోయినట్టే అనమాట. కూర వేసుకున్న ఇట్లా నూనె పైకి వస్తుంది. మీకు ఎంతమందికి నా చేపల పులుసు నచ్చిందో కామెంట్ పెట్టుర్రి. చూసే ప్రతి ఒక్కరైతే ఒక లైక్ వేయరి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజేశ్వరి అగ్రికల్చర్ ఛానల్ సపోర్ట్ ఇయ్యి. మాలాంటి పేదోళ్ళని అయితే ముందుకు తీసుకెళ్ళండి. ఓకే, మరి మా పులుసు అయితే అయిపోయింది. వేడివేడి అన్నం వేసుకొని వేడివేడి పులుసు పోసుకొని తిందాం. అమ్ములు మరి బాయ్ చెప్పవా మన ఫ్రెండ్స్కి? బాయ్. థ్యాంక్ యూ అను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అక్కడ ఫోన్కే చూడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే మరి బాయ్. నువ్వు కూడా చెప్పు బాయ్.